మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ఉమ్మడి పార్టీ నాయకులకు, అదేవిధంగా మన బీజేపీ మండల అధ్యక్షులు నూక్సాన్ శ్రీనివాస్ యాదవ్ గారికి, జనసేన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, సురేష్ గారికి, అదేవిధంగా మా చిలకపాటి వెంకటేశ్వర్లు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, అదేవిధంగా మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవస్థానంలో గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం లంచ దాహం తీరక వారికి డబ్బు పిచ్చి ఆనక వారు చివరికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అవినీతికి పాల్పడి దోచుకున్నది చాలక స్వామి వారి ప్రసాదం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా 1-2 ముక్కలు పెడితే కళ్ళెత్తుకొని, చెప్పులిప్పి పక్కన పెట్టి కళ్ళెత్తుకొని ఆశీర్వాదంగా భావించి తినే ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి వారి యొక్క కల్తీని ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో పేరుగాంచిన ఎన్డీడీబీ పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో గుజరాత్లో, అక్కడ టెస్ట్ చేయిస్తే దీనిలో కొన్ని జంతు కళేబరాలకు సంబంధించినటువంటి నూనెలు, కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి నిర్ణయించడం జరిగింది. దరిమిల ఆ యొక్క రిపోర్టు ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రెస్ సమావేశంలో మాట్లాడటం జరిగింది. కలియుగ దైవంలో కూడా ఈ కల్తీ వ్యాపారం చేశారు అని చెప్పడం జరిగింది. ఇది ఆయన ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన రిపోర్ట్ కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రిపోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే పెట్టిన పరిశోధన కేంద్రంలో ఇచ్చిన రిపోర్టు, దాని ప్రకారం వారు మాట్లాడారు. సిగ్గు లజ్జ లేక ఈరోజు మరలా ప్రజల దగ్గరికి వచ్చి ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు సేటుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకు తిరుపతి లడ్డులో ప్రతి ఒక్కరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భావన లేకుండా ఎవరు కూడా ఇస్తే ప్రసాదంగా తీసుకుంటారు. వారందరూ కూడా ఈ 10 రోజుల నుంచి ఎంతో మనోవేదంతో బాధపడుతున్నారు. అది గమనించండి వైసీపీ నాయకులారా, మీకు సిగ్గుంటే అది గమనించకుండా ఎదురుదాడి ఏంది? మీరు చేసిన ఏదైతే లోపాన్ని సరిదిద్దుకొని ఈ హిందూ జాతికి క్షమాపణ చెప్పాల్సింది పోయి మీరు మళ్ళీ ఎదురుదాడి. భోగోళ్ళు నేను ఒక బృందం పెట్టింది, భజన బృందం. ఆ బృందంకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని
తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ జాతీయ నాయకత్వాన్ని విమర్శించే స్థాయి మీకుందండయా? ఏమయ్యా, అంత పెద్ద స్థాయికి నాయకులు వాళ్ళకు ఉండే దీన్ని సర్టిఫికేట్ మీరు ఇవ్వాలా? దీని గురించి సిట్ వేస్తే అది ఒక చెత్త కాగితం. మీరేసిన సిట్లు ఉన్నాయా? మీరేసిన సిట్లు అన్నింటిలో వేసి అన్నీ ఎంతమందిని జైలుకి పంపించారా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని? మీ సిట్లు పుణ్యం. ఈరోజు సిట్ అంటే మీరు అదొక చిత్తు కాగితం, అదొక వేస్ట్. మీరు ఒక వేస్ట్ కాదు. ముందు రెండోది, మీరు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ కుటుంబం అంటున్నారో, అసలు జగన్ కుటుంబం హిందువా క్రిస్టియనా? జగన్ కుటుంబం యొక్క తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి 1925వ సంవత్సరం నుంచి వారికి హిందువులా క్రిస్టియన్లా? మీరు ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చి హిందూ యొక్క దేవాలయంలో పాల్గొని ఏ రోజైనా ఆశీర్వాదాలు తీసుకున్నట్టు, మొక్కున్నట్టు కానీ, దండం పెట్టినట్టు కానీ దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? జగన్ రెడ్డి గారు, బాబు, మీ జగన్ రెడ్డి గారు గురించి నేను అడుగుతున్నా. పుణ్యక్షేత్రం తిరుపతి దేవస్థానంలో కార్యక్రమాలు జరుగుతుంటే ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా వారు సతీ సమేతంగా పోతారు, పట్టు వస్తారు, సమర్పిస్తారు. ఏనాడైనా చేశాడమ్మా ఈ ముఖ్యమంత్రి? చెయ్యలా. ఎందుకు? హిందూ ధర్మం ఉన్నా, హిందూ ఆచారం ఉన్నా, ఈ భారతీయ సనాతన ధర్మం ఉన్నా మీ జగన్కి ఇష్టం లేదు. ఆనాడు మీ యొక్క నాయకుడు నాన్న 7 కొండల్ని 2 కొండలు చేయాలని చెప్పి తలపెట్టి కాలగర్భంలో కలిసిపోయాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మరలా మీరు ఈ యొక్క తిరుమతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి అక్కడికి భక్తులు రాకుండా కుట్రబన్నాలనే ఉద్దేశంతో మీరు చేసిన పన్నాగం బట్టబయలైంది. దీనికి మీరు అనుభవించాల్సిన సందర్భం వస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు నిన్న మొన్న పెద్ద రచ్చలు చేస్తున్నారు. ఈ దేశ ప్రథమ పౌరుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు తిరుమల దేవస్థానానికి వెళ్తే డిక్లరేషన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఎవరైనా అన్య మతస్థులు అక్కడికి వెళ్తే ఎవరిని కులం మతం ఏమి అడగరా. నీ కులం ఏంది, నువ్వు నీ మనసుకు నువ్వు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా నేను ఈరోజు అక్కడికి దేవుడి మీద నమ్మకంతో వెళ్తున్నానని చెప్పి ఒక సంతకం పెట్టి వెళ్తే చాలు. గతంలో ఎంతమంది మేధావులు పోయారు నీకన్నా? జగన్ రెడ్డి, నీకన్నా మేధావులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, ఈ భారతదేశాన్ని గర్వించదగ్గటువంటి బిడ్డలు అక్కడికి వెళ్ళి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు వెళ్తాయా? నువ్వు సంతకం పెట్టనంటావు, లోపలికి పోతానంటావు. మరి ఇన్ని రోజులు ఎడ్డపోయానంటావు. అధికారం 5 సంవత్సరాలు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళావయ్యా. 5 సంవత్సరాలని అధికారం అడ్డం పెట్టుకొని నువ్వు వెళ్ళావు. లేకపోతే నువ్వు గేట్ కట్టు కూడా వెళ్ళావు. పోతే నీ యొక్క గుండె దడతో అధికారం మెట్లు ఎక్కలేకపోయావు. ఆ మెట్లు ఎక్కలేక ఈ గుండె సాగలను చూపించామని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. మీరు నిన్నంతా పెద్ద సమావేశంలో చెప్తారు తెలుగుదేశం 100 రోజుల్లో ఏమి చేయలేక ఈ పథకం పొందిందని. తెలుగుదేశం 100 రోజుల్లో ఏమైతే చెప్పిందో 6 అన్నారు. ఏ పథకాలైనా వచ్చిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగికి బీఎస్సీకి 16,000 మంది ఉద్యోగులకి మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. 3,000 నుంచి 4,000 పింఛన్కి ఎమ్మటే అమలుపరచడం జరిగింది. దానికి అరియర్స్లో భాగంగా 3,000 ఎక్స్ట్రా కలిపి మొదటి నెలలో 7,000 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రైతుల యొక్క శాపంగా ఏదైతే మీరు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ని మళ్ళా 175 కేంద్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే మేము చెప్పిన హామీలో భాగంగా 3 సిలిండర్లు ఉన్నాయో రేపు దీపావళికి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. చివరికయ్యా ఈ నియోజకవర్గంలో మీ శాసనసభ్యులు 5 సంవత్సరాల ఇంటి ముందు రోడ్డు వేసుకునే దిక్కు దివానా లేకపోతే ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి మా ప్రీతమ నాయకుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చి నీ ఇంటి ముందు రోడ్డు వేసినాక నేను దిక్కు లేదు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు మీరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే కాదు, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు 5 సంవత్సరాలు చేయింది ఏదంటే రాండి, మేము ఛాలెంజ్కి వస్తాం. ఊరిగా ఊకదప్పుడు ప్రసంగాలు వద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మా శాసనసభ్యుడు చెప్పాడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తాను.
ఈ నియోజకవర్గాన్ని కావాలని కనకపట్నంగా చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పాడు. ఇంకొకటి కూడా, మీకు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో వందలాది హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది. ఎక్కడైనా ఒక్కనన్నా పట్టుకొని దోషులు చేసి శిక్ష వేశారా? అంత దూరం ఎందుకయ్యా? మీరందరూ మా దైవం అంటారు. మన పక్కనే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, మన పక్కనే 3 కిలోమీటర్లు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి రథం తగలబడిపోతే ఈ రోజుకి ఏమన్నా మీరు పట్టుకొని వాళ్ళు దోషం చేసి శిక్షించారని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రం మొత్తం అడిగే హక్కు మీకు లేదు. కనీసం మన పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథం తగలబడిపోతే మీరేమన్నా కనుక్కున్నారా? మీ ఎమ్మెల్యే ఏమైనా కనుక్కున్నారా? మీ ప్రభుత్వం ఏమైనా కనుక్కుందా? హిందూ దేవాలయాలు, హిందువులు అంటే మీకు పట్టదా? ఈ జాతి అంటే మీకు పట్టదా? అంత దూరం కూడా పడలే. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి అది ఏమన్నా పట్టుకున్నారు? ఒకనన్నా ఎవరినో పిచ్చోడిని చూపించి అమాయకుడిని వాడిని బలిపశం చేయాల్సి దిశమైన దోషులు ఎవరో పట్టుకోగలిగారా అని నేను సందర్భంగా అడుగుతున్నా. ఒక ఆయన చెప్తాడు, ఆయన పరవడపల్లి ఆయన చంద్రబాబు ఊరి దొబ్బగుడా ఊరి అంటే తెలుసుంది కదా, ఊరేసే స్థాయి నీదే. చంద్రబాబు ఊరేసే స్థాయి నీదే. చంద్రబాబు గురేసే స్థాయి కాదు. చంద్రబాబు ఏంటో మీ పెద్దోళ్ళందరూ, మీ పార్టీ పూర్వీకులు, మీ పార్టీ పెద్దోళ్ళందరూ ఆయన ఏదో చెయ్యాలనే వాళ్ళే పోయారు నాయన. ఆఫ్టర్ ఆల్ మీరంతా బాబు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడే భాషకి గౌరవం ఇవ్వండి. ఎదుటోళ్ళు మాట్లాడితే బాధపడే యొక్క తత్వం మీకుంటే మరొకరి గురించి ఈ విధంగా మాట్లాడబాకండి. ఏదైనా విమర్శలు చేయండి ప్రభుత్వం లోటుపాట్లుంటే. అది కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీకు అదే విధంగా తగు మర్యాద చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించే అర్హత ఉందా? మన స్థాయి ఎంత, మనం ఎంత? స్థాయిని మించి వాళ్ళు విమర్శించే హక్కు ఇతనికి ఉందా? వీళ్ళేంది వాళ్ళని విమర్శించేది? లడ్డు విషయానికి వస్తే, లడ్డుది నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాను. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తే ఈ 5 సంవత్సరాల్లో లడ్డు టేస్ట్ ఎంత ఉందని నాకు తెలుసు. ప్రతిరోజు లడ్డు తింటాను నేను. వాళ్ళ కానీ తెచ్చిన లడ్డుని 3వ రోజుకి అది దాని కలర్ మారిపోయి దాని వాతావరణం మారిపోతుంది. ఈ రోజు మళ్ళీ మొన్న నేను పోయాను. ఇప్పుడు 20 రోజుల నుంచి లడ్డు నా దగ్గర ఉంది. ప్రతిరోజు నేను లడ్డు తింటా. ప్రతిరోజు ఉదయం సాయంకాలం లడ్డు తింటా. ఆ లడ్డు టేస్ట్కి అది వరకు ఉన్న లడ్డు టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. లడ్డులో నెయ్యిలో మార్పు లేదని అనడానికి వీళ్ళెవరు? వీళ్ళకేం తెలుసు? ఈ రఘు ఎప్పుడైనా తిరుపతి పోయి ఉంటాడా? తిరుపతి నుంచి లడ్డు తెచ్చుంటాడా? తిరుపతి లడ్డు ఎప్పుడైనా తిన్నాడా? తిన్నోళ్ళకి తెలుస్తుంది దాని ఎంత టేస్ట్ ఉంది, ఎంత ఇది ఉంది అనేది. ఏది తెలియకుండా, ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి మేము చేస్తాంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఉందా వాళ్ళకి? ఆ రైట్ ఉందా? వీళ్ళ స్థాయి అంతా వీళ్ళంతా. వీళ్ళేంది చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ విమర్శించేది? ఒక మనిషికి ఒక స్థాయి ఉండాలా. ఆ మనిషికి విమర్శించే గట్స్ ఉండాలా. వీడికి కెపాసిటీ ఎంత, వీడంతా. వీడు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని విమర్శిస్తారా? ఒక మనిషి అర్హత ఎంత? అర్హతను బట్టి విమర్శించాలి. నీ స్థాయిని మించి విమర్శిస్తే ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు గారిని విమర్శించే అంత శక్తి నీకు ఉందా? నువ్వెంత, నీ అధికారం ఎంత? చంద్రబాబు నాయుడు విమర్శించేది ఏంటి? విమర్శించాలన్నా ఒక అర్హత ఉండాలా. లడ్డు విషయంలో తెలియదు. ఏ రోజు నువ్వు తిరుపతికి పోయి ఎరుగవు. ఆయన మొన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము 4 గోడల మధ్య బైబుల్ చదువుతామని. 4 గోడల మీద బైబుల్ చదివితే డిక్లరేషన్ ఇవ్వమన్నారు. డిక్లరేషన్ ఇవ్వమంటాను తప్పే ఉంది. నువ్వు అన్ని మతస్థుడి కాదు, నేను ఈ మతస్థుడినే ఇవ్వు, అది ధర్మంగానే అడిగారు. దాన్ని కూడా అధర్మంగా పెట్టి ఈ విధంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది మేము చాలా ఖండిస్తున్నాం. ఈ విధంగా తీవ్రంగా పెద్ద చిన్న గురువుదేవులు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఈ తప్పును ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దీని గురించి మేము ఎంత దూరమైన పోరాడతాం, ఎంత దూరమైన పోతాం. నాకు ఈ అవకాశం కల్పించినందుకు పాత్రికేయులందరికీ దండాలు. పరిధిలోనే నువ్వు ఉండాలి. మా నాయకుడిని నువ్వు విమర్శించే పరిధి సమయత ఇది కాదు. నువ్వు మా నాయకుడికి సిగ్గుందని అడిగావు. నీకు సిగ్గుందా? నువ్వేమి ఛాలెంజ్ చేసావు మాతో ఎలక్షన్ లో? నేను గుండు కొట్టించుకొని ఛాలెంజ్ చేసావు. నువ్వు రాజకీయానికి తీర్మానం చేస్తాను ఏం చేసావు? నీకు సిగ్గుందా అసలు? మా నాయకుని అంత అర్హత నీకుందా అసలు? నువ్వు పవన్ కళ్యాణ్ అర్హత నీకుందా? మేకల సీను మేకలు కాసుకుని మేకలు మాట్లాడుతావు నువ్వు. మరి మెట్లు దొరుచుకుంటున్నాడా? ఎక్కడ మెట్లు దొరుచుకుంటున్నాడు? ఆ అర్హత నీకుందా? ఎట్ట మాట్లాడుతున్నావు నువ్వు? మా చంద్రబాబు నాయుడు పైకి వచ్చి ప్రమాణకం చేయాలి తల్లి బిడ్డలతో. నువ్వు రా ప్రమాణకానికి, నేను వస్తా ప్రమాణకానికి. నేను సంవత్సరానికి 3 సార్లు తిరుపతికి పోతా. నేను కూడా చూస్తాను లడ్డులు ఎంత కల్తీ ఉందో నేను చూస్తున్నా. నేను పోతే కనీసం 50 లడ్లు ఖచ్చితంగా ఇంటికి కొనుక్కొని వస్తాను నేను. కానీ ఇంటికి వచ్చిన పొడి రాలిపోతాయి. 10-15 ఏళ్ళు తిరుపతి కొండపోతున్నా నేను.
నేను కూడా గమనించి దాని గురించి మాట్లాడితే కారణం నీకు లేదు. నువ్వు మా నాయకుని విమర్శిస్తే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. నువ్వు ఎట్ట మాట్లాడాలో పద్ధతిగా ఉండి పద్ధతిగా మాట్లాడితే మంచిది చెప్తున్నా. నేను ఎవరు సిగ్గులేదు. నువ్వు ఆలోచించుకో ఒకసారి. నువ్వు చేసిన మాటలు మీరు చేసిన ఆలోచించుకోండి. మా నాయకుడికి సిగ్గులేదా? మా నాయకుడికి సిగ్గులేదు. మా నాయకుడికి అని అర్హత యోగతి నీకు లేదు. నువ్వు చేసిన ఛాలెంజ్లు ఒక్కసారి మధ్య చేసుకుంటే బయటకు కూడా రావైతే నేనైతే అనుకున్నా ఇంకా మధ్యమైన రఘు బయటకు రావడం నేనైతే అనుకున్నా. కానీ నువ్వు ఇంతమందిలోకి వచ్చి మాట్లాడతావు నేనైతే అనుకోవాలా. ఇంకొకసారి మా నాయకుడి గురించి కానీ నువ్వు విమర్శిస్తే మట్టుకు నీకు పద్ధతిగా ఉండదని చెప్పని మేము వినిపిస్తున్నాం. టీడీపీ నాయకులకి, బీజేపీ నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా మాలేపాటి నాగేశ్వరరావు మండల అధ్యక్షులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ 100 రోజుల పండుగ గురించి మాట్లాడటం జరుగుతుంది. వేరే వాళ్ళు కూడా 100 రోజుల పండుగ అంటే దానికి 100 రోజుల్లో మన వాళ్ళు ఏం చేశారనేది అందరికి కనపడతానే ఉంది. 5 సంవత్సరాలు మీరేం చేసింది కనపడతానే ఉంది. అది గ్రామాల్లోకి 16 పంచాయతీలకు వెళ్దాం, తెలుసుకుందాం 100 రోజులు బాగుందా 5 సంవత్సరాలు బాగుందా అనేది వాళ్ళే చెప్తారు. దయచేసి మీరు దాని గురించే మాట్లాడద్దు. ఈ లడ్డు గురించి ప్రతి ఒక్కరు లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఏం జరిగింది అనేది అక్కడ ల్యాబులు ఉన్నాయి, కేంద్రం ఉంది, నిర్ణయిస్తారు. నీకు నాకు తెలియపోయినా సరే ఈ 2 కూడా మిస్ అయినా సరే అక్కడ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆ విషయం ఏందో తొందరపడద్దు. మీరు సేవ చేయాలని ఉంటే మాతో కలిసి రండి. 16 పంచాయతీలు సేవ చేద్దాం. 5 సంవత్సరాలు మీరు ఏమేమి చేశారు, ఈ 100 రోజుల్లో ఏం చేశారు అనేది చూసుకుందాం. కలిసిమెలిసి ఆనందంగా చేసుకుందాం. కానీ ఒకళ్ళకొకళ్ళు ఇట్లాంటి పెట్టుకుని గందరగోళాలు చేసుకోవద్దు దయచేసి. మన నాయకుడికి చెప్తున్నాను నేను, వైసీపీ నాయకుడికి. ఇంకొకటి, బిట్రగుంట రైల్వే స్టేషన్ గురించి మాట్లాడండి. ఒక బండి లేదు, బుకింగ్ ఆఫీస్ లేదు, రిజర్వేషన్ లేదు. గేట్లు చూడండి, 143 గేట్ ఎట్టుంది, 144 గేట్ ఎట్టుంది, 146 ప్రసన్న వెంకటేశ్వర స్వామి గేట్ చూడండి. ఈ గేట్ల గురించి మాట్లాడండి, ప్రజాసేవలో దిగండి. ఎందుకు లేకపోయినా తవ్వుకొని గందరగోళాలు చేసుకొని మీరు ఒకళ్ళ లోపల ఇంకా చేశారు కదా 5 సంవత్సరాలు. 100 సంవత్సరాలుగా కంగారు పట్టం ఎందుకు మీరు? ప్రతి ఒక్కళ్ళు రాండి. లడ్డు గురించి పొరపాటు అనుకుంటున్నారా? రైట్, విన్నాం. 5 సంవత్సరాల్లో ఎన్ని రథాలు తగలబడ్డాయి, ఎన్ని రథాలు తగలబెట్టారు మీరు? రాముడు శ్రీరామచంద్రుడు తలకాయ ఏమైంది, ఆంజనేయ స్వామి చెయ్యి ఏమైంది, కనకదుర్గమ్మ కాడ సింహాలు ఏమైంది వెండి? ఏం మీరు మాట్లాడటం నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చేసుకొని కూడా ఇంకా నేను ఈరుణ్ణి సూర్యుడిని అంటే ఎట్లా? దయచేసి అవన్నీ పక్కన పెట్టండి, ప్రశాంతంగా చేద్దాం. రాష్ట్రం చాలా బాగుంది. నేను దయచేసి మీ అందరికి కూడా చెప్తున్నా, మీకు కానీ మా వాళ్ళకి కానీ, మీకు మీ నాయకులు ఎవరెవరు మీరు రెచ్చగొడుతున్నారు, మీ మాజీ ఎమ్మెల్యే గారు అన్నారు కదా అందరం కలిసి చేద్దామని. ఆయన మాట ఇన్ని రండి, అందరం కలిసి చేద్దాం. ఎక్కడ మైనస్ ఉందో దాన్ని చూసుకుందాం. మన వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మేము వచ్చి నిలబడతాం. ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు 100 రోజులైనా మన వాళ్ళు ఏమైనా తొందరపడ్డారా? టీడీపీ వాళ్ళు ఎంత హ్యాపీగా జరుగుతుంది. మధ్యలో మీరు ఎందుకు లేనిపోయినండి గందరగోళం చేసుకుంటాం? మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.